హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇటు విజయవాడకి సంబంధించి వరద ప్రాంతాలలో అటు పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడుకి అయితే పెను ప్రమాదం తప్పింది అనుకోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ చూడొచ్చు, ఆయన ఒక బ్రిడ్జ్ మీద నడుస్తూ ఉన్నారు. దాని తర్వాత అక్కడ నుంచి ఒక రైల్వే స్టేషన్ బ్రిడ్జ్ ఇది, దాని నుంచి కిందికి దిగిన వెంటనే అక్కడ నుంచి సడన్గా ఒక స్పీడ్గా ఉన్న ఒక ట్రైన్ అయితే ఇట్లా సప్పని రావడంతో అక్కడ ఉన్న ఎవరైతే భద్రతా బాడీ గార్డ్స్ ఉంటారో వాళ్ళు కొంచెం తొందరగా రియాక్ట్ అయ్యి చంద్రబాబు నాయుడిని పక్కకు తీసుకెళ్ళడం జరిగింది. ఇక ఇది కొంచెం అటు ఇటు మిస్ అయ్యి ఉంటే ఆయనకి పెను ప్రమాదం తప్పింది అనేది నిజమే అనుకోవచ్చు. ఎందుకంటే ఆ ట్రైన్ అనేది కొంచెం స్పీడ్లోనే ఉంది అనుకోవచ్చు. అది వస్తుందా రావట్లేదని పెద్దగా నోటీస్ కూడా అక్కడ నుంచి ఏం రాలేదు. బికాస్ వాళ్ళు వెళ్ళిన రూట్ నార్మల్గా అసలు ఆ ఏరియా ఎలా ఉంది, ట్రాక్స్ బాగున్నాయా లేదా, అటు సైడ్ వెళ్తే విజయవాడకు సంబంధించి కొంతమంది అటు ముంపు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని ఆయన అనుకున్న క్రమంలో ఇదైతే పెను ప్రమాదం తప్పడంతో అందరూ కూడా ప్రజెంట్ అయితే ఆయనకి ఏమీ కాకపోవడంతో హ్యాపీగా అయితే ఉన్నారు. ఇక ప్రజలందరూ కూడా ఆయనకి మీరు దేవుడయ్యా అంటూ అందరూ కూడా మెచ్చుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ ఏరియాలలో మనుషులు మొత్తం సగం బాడీకి మించి 3/4 బాడీ అంతా వాటర్లో మునిగిపోయే లెవెల్లో అక్కడ వాటర్ అయితే రావడంతో ప్రజెంట్ ఇప్పుడు అందరికీ కూడా అక్కడ ఏదైనా తిండికైనా సరే దేనికైనా సరే ప్రజలు మొత్తం గవర్నమెంట్ పైన ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. మరి వెయిట్ చేసి చూడాలి ఇలాంటివి ఇంకా ఎన్ని రోజులు ఇది క్లియర్ అవుతుంది ఏంటి అనేది.